జై శ్రీమాతాజీ. సహజ యోగము చేయుట ద్వారా మత్తు పదార్థములు సేవించుట మానుట. మత్తు పదార్థములు అనగా డ్రగ్స్, ఆల్కహాలు, మత్తు కలిగించే పానీయాలు. ఇవి సేవించడం వలన మతి భ్రమణ, విచక్షణ జ్ఞానం కోల్పోవుట, ఆర్థిక ఇబ్బందులు, సంసార జీవితం నాశనము, కోపం, డబ్బు వృధా, కామ క్రోధ మోహ మద మాక్షర్యాలు అధికం మొదలగు అనర్థాలకు దారితీయును. లివర్ పాడయి అనారోగ్యం, చివరకు మరణములకు దారితీయును. స్వాధిష్టాన చక్రం పాడగును. రెండవది, పొగాకు, సిగరెట్టు, గుట్కా పీల్చడం వలన ఇది విశుద్ధ చక్రానికి అనగా గొంతు భాగానికి హానికరం. ఊపిరితిత్తులు పాడగును. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అగును. మూడవది, కెమికల్ కలిపిన కూల్ డ్రింక్స్ తాగుట వలన లివరు, కిడ్నీలు పాడగును. నాలుగవది, కాఫీ, టీ కూడా అంత మంచిది కాదు. 1 కప్పు కాఫీ 10 కప్పుల టీతో సమానం. అంటే 10 కప్పుల టీ తాగినట్టే లెక్క. ఇది గొంతు భాగానికి హానికరం. ప్రపంచవ్యాప్తంగా సేవించే ఈ మత్తు పదార్థాలు బాహ్యలోకంలో అధికంగా ఉన్నారు. అవి మానవులైన ఒకే ఒక మార్గం, సహజ యోగం చేయుట. శ్రీమాతాజీ నిర్మలాదేవి ప్రవేశపెట్టిన సహజ యోగం ఆత్మ సాక్షాత్కారం పొందడం. మానవునిలో ఉన్న దివ్యశక్తి కుండలిని శక్తి మేల్కొనడం వలన అన్ని శక్తి కేంద్రాలు మేల్కొల్పుతూ ఆత్మతో కలిసి పరమాత్మ శక్తితో, పరమ చైతన్య శక్తితో కలియుట వలన చైతన్యం శక్తి మనలో ప్రవహించి మత్తు పదార్థాలు సేవించడం మానుతారు. సహజయోగ పద్ధతి ద్వారా రోజు ఉదయం సాయంత్రం తప్పక ధ్యానం చేయవలెను. మనలో కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు, కుండలిని శక్తి ఊర్ధ్వముఖముగా పయనించినప్పుడు, నాభీ చక్రం చేరినప్పుడు ధర్మము జాగృతి చెంది సత్యాన్ని గ్రహిస్తాము. అప్పుడు చెడు వ్యసనాల నుంచి బయట పడుతాం. చెడు మార్గాలకు వెళ్లకుండా సత్య మార్గములపై నడిపిస్తుంది. అప్రయత్నంగా అలవాటులను మానుతారు. ఇలా సహజయోగ ధ్యానము చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అప్పుడే వాళ్ళు మానుతారు. ఇది సహజయోగం యొక్క ప్రత్యేకత. యోగం చేసేవారికి వారు రాత్రికి రాత్రే మత్తు పదార్థాలు సేవించడం మానేశారు. ధ్యానం చేస్తూ ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నారు. హాయిగా నిద్రిస్తున్నారు. శ్రీమాతాజీ నిర్మలాదేవి ఆశించిన ప్రకారం అందరూ సహజయోగులై ఈ మహమ్మారి జబ్బును వదిలివేయవలెనని కోరుకుంటున్నాము. శ్రీమాతాజీ ఆశించిన ప్రకారము దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని యూత్ను, ప్రజానీకాన్ని కోరుచున్నాము. సహజయోగం తప్పక చెయ్యండి. దీనివలన నెమ్మదిగా దుర్వ్యసనాలను మానవలనని సహజయోగం చేసేవారందరం కోరుచున్నాము. శ్రీమాతాజీ అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాము. విశ్వనిర్మల ధర్మానికి జై. జై శ్రీమాతాజీ.